ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహి దేవ్యే నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. కోరిన కోరికలు తీర్చే సుందరకాండ 25వ రోజు పారాయణం. వాయునందన రాముడు శోకసాగరమగ్నుడై ఇతర విషయాల గురించి ఆలోచించడం లేదని చెప్తున్న మాటలు విషం పడిన అమృతంలా ఉన్నాయి. సంపద వచ్చిన దారుణ క్లేశాలు నెత్తిమీద ఉన్న కాలపాసం మన కంఠానికి తగిలించి లాగుతూనే ఉంటాడు యముడు. విధిని తప్పించుకోవడం ఎవరితరం కాదు. రామలక్ష్మణులు నేను క్లేశాల్లో మునిగి ఉన్నాము. సాగర మధ్యంలో విరిగిపోయిన నావ నుండి నీటిలో పడి ఈదుతూ అలసిన వాని దశలో ఉన్న రాముడు ఎప్పటికీ ఒడ్డు చేరతాడో, రాక్షసులను రావణ్ణి సంహరించి ఎప్పటికీ నా దగ్గరికి రాగలడో, ఈ 2 మాసాల లోపల ఆయన రావాలి, లేకపోతే ఈ క్రూరుడు నన్ను విడవడు. ఆ రాక్షసుని సోదరుడైన విభీషణుడు నన్ను విడిచిపెట్టమని చెప్తూనే ఉన్న రావణుడు చెవికెక్కడం లేదని, వాణిని మృత్యు వెన్నంటి తరుముతుందని విభీషణుని పెద్ద కూతురు అన్నల వచ్చి చెప్పింది. ఆ పిల్లను ఆమె తల్లి పంపిందట. రావణుని అనుచరులతో వృద్ధుడు, ధర్మపరుడు, దీశాలి, ధ్వంసుడు అయిన అవిందుడనే ఆయన కూడా రాముని వల్ల రాక్షసనాశనం తప్పదని హెచ్చరించినా వాడు వినటం లేదట. మారుతి, అన్నిటికంటే నా అంతరాత్మ పరిశుద్ధంగా ఉంది. నా భర్త సర్వసద్గుణ రాశి, ఉత్సాహం, పరాక్రమం, మృదుహృదయం, సాహసం, సామర్థ్యం అన్నీ ఉన్నవాడాయన. అలనాడు జనస్థానంలో మా లక్ష్మణుని అవసరం లేకుండానే ఆయన ఒంటరిగా 14,000 మంది రాక్షసులను నేల కూర్చాడు. ఆయనకు ఎదురు నిలిచేవాడెవ్వడు? ఇందుని ప్రతాప ప్రభావం సచీదేవికి తెలిసినట్లు మా వారి శక్తి నేను ఎరుగుదును. ఈ రాక్షసి శత్రుజలాల్ని రాముడని సూర్యుని బాణకిరణాలతో ఎండబెట్టగలదు అన్నది జానకీదేవి. అమ్మ, సందేహం లేదు. నేను వెళ్ళి ఈ వార్త చెప్పగానే ఆయన వానర భల్లూక సేనలతో వస్తాడు. అంతవరకు ఎందుకమ్మా? నా వీపు మీద కూర్చుంటే ఇప్పుడే నిన్ను తీసుకువెళ్ళి ఆయన ముందుంచుతాను. నిన్నే కాదు, రావణ సమేతం లంకా నగరానికి కదిలించి తీసుకోపోగలను. హోమద్రవ్యాలను అగ్నిహోత్రుడు ఇంద్రుడిని ముందుంచినట్లు నేను రాముని దగ్గరకు చేరుస్తాను. మహావీరులైన రామలక్ష్మణులు ఇప్పుడే చూడవచ్చు. చంద్రుని సరసన రోహిణి వలె రాముని పక్క అలరారుతావు. లంక అంత కలిసి వచ్చినా నన్ను ఆపలేరు. ఇక్కడికి వచ్చినంత అనాయాసంగా నిన్ను తీసుకువెళ్ళగలను. జానకి, హనుమ, చాలా సంతోషంగా ఉంది నీ మాటలు వింటుంటే, కానీ అంత దూరం నన్ను ఎలా తీసుకుపోగలవు? నీ వానరత్వంతో అలా అనిపించింది, లేకుంటే ఇంత అల్ప శరీరంతో ఉన్నను ఓ అని సీతాదేవి పరిహసించగా హనుమంతుడు పరాభవ దుఃఖాన్ని అంచుకొని మేరుగిరిలా నిలిచాడు. ఆయన అగ్నిగోళాల వలె కళ్ళు, గోళ్ళు వజ్రక్రాంతులతో ఉన్నాయి. హనుమ తల్లి, ఇప్పుడు చూసావా నా శక్తి? లంకా నగరాన్ని భవన ప్రాకార పర్వత సమేతం రావణతో కలిపి తీసుకొని పోగలను. నన్ను గురించి అనుమానం అనవసరం. నిన్ను తీసుకొని వెళ్ళి రామలక్ష్మణులు దుఃఖసాగరం నుండి ఉద్ధరించడం నా కర్తవ్యం. జానకి, నీ శక్తి సామర్థ్య గమనాలు నాకు తెలిసినయ్యా. అగ్ని వంటి తేజస్సు కలవాడివనని ఎరుగుదును. అంతటి శక్తి లేని వాడివైతే అంతులేని సముద్రాన్ని దాటి రాగలడా? నువ్వు నన్ను తీసుకుపోగలవు, కానీ నీ గమనవేగ తీవ్రతను నేను సహించలేక స్పృహ తప్పి సముద్రంలో పడిపోతే జలజంతువులు నన్ను ఆహారంగా గ్రహిస్తాయి. ఈ వార్త విని రావణుడు మహాకాయులైన రాక్షసులను వదులుతాడు. వారు శూల ముద్గరాది ఆయుధాలతో నిన్ను ఎదుర్కోవడం తప్పదు. నిరాయుధుడివై నువ్వు వారితో యుద్ధం ఎలా చేస్తావు? చేసిన ఆ సమయంలో నేను జారిపోవచ్చు. ఆ రాక్షసులు నన్ను తీసుకుపోతారు, లేదంటే నరికి పారేయగలరు. లంకలో బహు రహస్య ప్రదేశంలో దాచగలరు. మరొక మాట, నీ శక్తితో నువ్వు రాక్షస సంహారం చేయవచ్చు, కానీ అది ప్రభువైన రామునికి కీర్తికరం కాదే. అందుచేత నువ్వు ఆయన్ను తీసుకుని రావడమే శ్రేయస్కరం. మీ మాటలు విని బయలుదేరిన ప్రమాదం జరిగితే రామలక్ష్మణులతో మీ వానర భల్లూకపతులు కూడా ప్రాణాలు వదులుతారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, భర్తృభక్తి పారాయణలైన నేను పరపురుషుని స్పర్శ కూడా సహించను. మరి రావణుడు తెచ్చాడు కదా అనవచ్చు. అప్పుడు నా భర్త దూరంలో ఉన్నాడు. నా మనసు నా వశంలో లేదు. ఆ సమయంలో నేను చేయగలిగింది లేదు. ఆ దశకంఠుడు బంధు సమేతం సంహరించి నన్ను స్వీకరించడం రామచంద్రునికి కీర్తికరం. దేవనాగ గంధర్వులను నిగ్రహించగల ఆయన ధనుష్పాణి అయి నిలబడితే జ్వలిత అగ్ని సదృశంగా మా లక్ష్మణుడు తోడుంటే కన్నెత్తి చూడగలవాడుండడు కనుక లక్ష్మణ సమేతం మీ వానర భల్లూక సేనలు ఇక్కడికి రావాలి. అదే నాకు సంతోషం, మరేది నాకు రుచించదు అంది. 25వ రోజు పారాయణం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.